హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ ఎన్ఆర్కే. ఫ్రెండ్స్, ఇవాళ మనము భైరవకొండ వెళ్తున్నాము. యాక్చువల్గా ఈ రూట్ ఆల్రెడీ మనం ప్రీవియస్ ఏఎస్పేట బ్లాగ్లో చూసాం కాబట్టి అదంతా పెట్టలేదు. సంగము, వాసిలి ఇవంతా పెట్టలేదు. జస్ట్ మనకు అవంతా ప్రజెంట్ మనము వాసిల్ దాటేసి ఇప్పుడు ప్రజెంట్ మనము ఆత్మకూరు దగ్గర ఉన్నాం. ఈ లెఫ్ట్ సైడ్లో కనుక వెళ్ళామంటే షార్ట్ కట్, అది డైరెక్ట్ బస్ స్టాండ్ నెల్లూరు పాలెం ఏం లేకుండా డైరెక్ట్ మనం ఆత్మకూరులోకి వెళ్ళిపోవచ్చు. యాజ్ యూజువల్ రైట్ సైడ్లో ఏఎస్పేటకి వెళ్తాం. ప్రీవియస్ లాగ్లో మనం చూసే ప్రజెంట్ మనము నెల్లూరు పాలెం చేరుకున్నాము. ఇది ఫ్రెండ్స్ నెల్లూరు పాలెం. లెఫ్ట్ సైడ్లో కనుక వెళ్ళామంటే ఆత్మకూరు, రైట్ సైడ్లో వెళ్ళామంటే వింజమూరు వెళ్తాము. స్ట్రైట్గా వెళ్ళిపోయినామంటే మనం ఉదయగిరి, బద్వేలు, కడప, మనం రైట్ సైడ్లో ఉండేది ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్. యాక్చువల్గా ఇది ఆత్మకూరు ఇంజనీరింగ్ కాలేజ్ అన్నారు, ఇప్పుడు పేరు మార్చి ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్ అన్నారు. బుచ్చి నుండి నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు బుచ్చి దగ్గర ఒక టోల్ ప్లాజా ఉంటుంది, ఇక్కడ ఒక టోల్ ప్లాజా వస్తుంది. ఇప్పుడే మనము కట్టంపాడు చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇది కట్టంపాడు విలేజ్. ఇది సెకండ్ టోల్ గేట్. ఇదే మనకు సెకండ్. దీని తర్వాత టోల్ ప్లాజాలు అయితే ఏం లేవు. ఇది డీసీపల్లి అంటారు ఫ్రెండ్స్. ఇది ఫుడ్ ఫేమస్ ఇక్కడ. ఇప్పుడు కాదు, ధర్మారావు చెరువుపల్లి అంటారు దీన్ని. ఒక్కొక్కసారి అయితే ఏమైనా తినాలి అనిపిస్తే నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చి మేము బ్రేక్ఫాస్ట్ చేసేవాడు. అంత బాగుంటుంది, లంచ్ కానివ్వండి, డిన్నర్ కానీ. ప్రజెంట్ మనము నందవరం కూడల దగ్గర ఉన్నాము. ఇది నందవరం కూడలు ఫ్రెండ్స్. మన ఫ్రెండ్ నసీర్ అనేసి మంచి క్లోజ్ ఫ్రెండ్. గోప్రో రన్నింగ్లో ఉందనుకున్నాను ఫ్రెండ్స్, బట్ అయితే అది ఆఫ్ అయిపోయినది, చెక్ చేసుకోలేదు. సో నందవరం నుండి నందిపాడు సెంటర్ అది ఇప్పుడు మనం వెళ్తుండేది. ఆ సెంటర్ వరకు రికార్డ్ అయింది అనుకున్నాను కానీ బట్ మొత్తం అయితే రికార్డ్ కాలేదు. రికార్డ్ అయితే బాగుండేది. అది కూడా జంక్షన్ ఫ్రెండ్స్. అది కోతులు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఇది చూసినట్లు తీసుకుని పరిగెత్తదు. ఈ రూట్ అయితే ఆల్మోస్ట్ ఎవరు ఉండరు, ఖాళీగా ఉంది. ప్రజెంట్ సిచ్యువేషన్ అందరికి తెలిసిందే కదా. ఇక్కడ ఏదో ఒక రేర్గా ఏదో ఒక వెహికలే వస్తున్నాయి. ఒకప్పుడైతే సింగిల్ రోడ్డు, అస్సలు రోడ్ ఏం బాగుండేది కాదు. రోడ్డు వేసి హైవే చేశారు. ఇదే రోడ్ స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం వరికుంటపాడు మీదుగా పామూరు వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ దొత్తులూరు దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. మనం దొత్తులూరు చేరుకున్నాము. దొత్తులూరు ఇది దొత్తులూరు జంక్షన్. సర్కిల్ అనొచ్చు, సెంటర్ అనొచ్చు. స్ట్రైట్గా వెళ్ళిపోతే పామూరు వెళ్ళిపోవచ్చు. పామూరు వరికుంటపాడు వెళ్ళిపోవచ్చు. వరికుంటపాడు నుండి పామూరు. రైట్ సైడ్లో కనుక వెళ్తే వింజమూరు, కలిగిరి, సంగం, యాజ్ యూజువల్ నెల్లూరు వెళ్ళిపోవచ్చు. ఇది మన మండల ఆఫీసు అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇది తహసీల్దార్ ఆఫీస్ ఫ్రెండ్స్, రైట్ సైడ్లో ఉండేది. ఇది వచ్చేసి ఎంపీడీఓ ఆఫీసు. ఎదురుగా ఉండేది శ్రీశక్తి భవన్. వచ్చిన పని కూడా అయిపోయింది. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, తహసీల్దార్ ఆఫీసర్ కలిసేసి వెళ్దాం. మన సబ్స్క్రైబర్స్, మన ఫ్రెండ్స్. ఇతను షకీలు, రవి. ఇప్పుడు మనం ఉదయగిరికి వెళ్తున్నాము. ఉదయగిరి అంటే దొత్తులూరు మీద ఉదయగిరి వెళ్తున్నాము. చుట్టుపక్కల ఉండేది అడవి ఫ్రెండ్స్. ఇది రిజర్వ్ ఫారెస్ట్. ఒకప్పుడైతే మంచి జంతువులు బాగా ఉండేవి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం లేవు. ఒకప్పుడైతే చిరుత పులులు కూడా ఉన్నాయనేసి చాలామంది చూసినారు కూడా. ఇప్పుడైతే పెద్దగా ఏం కనపడట్లేదు. నైట్ టైంలో
నైట్ టైంలో అయితే ఆ పెద్ద పెద్ద అడవి ఆవులు అలాంటివి కనిపిస్తాయి. ఆ రోడ్డు చూసారా ఎంత స్ట్రైట్గా ఉందో. అసలు ఈ వ్యూస్ మనం ఎక్కడికెక్కడికో వెళ్తాం, ఎక్కడెక్కడో చూస్తాం ఆ వ్యూస్ కోసం. మన జిల్లాలో ఉన్న చూడు ఎంత మంచి వ్యూస్ ఉన్నాయి. అసలు వెళ్తుంటే ఇంకా మంచి చాలా చాలా మంచి వ్యూస్ కనిపిస్తుంది. మనం చూడాలి చేయాలి, కానీ మన జిల్లాలో ఎక్సలెంట్. ప్రజెంట్ ఉదయగిరి వచ్చేసాం ఫ్రెండ్స్. రైట్ సైడ్లో ఉండేది R&B గెస్ట్ హౌస్. ఇది అఫీషియల్స్ ఎవరైనా ఉదయగిరి అట్లా వచ్చినప్పుడు ఆ గెస్ట్ హౌస్లో ఉంటారు. ఇది సెంటర్ సర్కిల్. ఇక్కడ నుండి ఉదయగిరి స్టార్ట్ అయిపోద్ది. ఆ లెఫ్ట్ సైడ్లో చూసారంటే చెరువు. యాక్చువల్గా ఈ చెరువుని కూడా మన ట్యాంక్ బండ్ లాగా చేయాలనేసి చాలా ప్లాన్ చేశారు. ఆల్మోస్ట్ ఈ బ్రిడ్జ్ కూడా ఆ ప్లానింగ్లో వన్ ఆఫ్ ది పార్ట్ అన్నమాట. ఎందుకు ఆగిపోయిందో తెలియదు. మేబీ మన ఫ్రెండ్స్ మా స్నేహితులను అడిగితే కంప్లీట్ చేస్తారు అని అంటున్నారు. రైట్ సైడ్లో ఉండేది ఉదయగిరి ఎమ్మెల్యే గారి ఆఫీసు, క్యాంప్ ఆఫీస్. రైట్ సైడ్లో ఉంటుంది. ప్రజెంట్ ఉదయగిరి సర్కిల్ సెంటర్కి వచ్చాము. యాక్చువల్గా బస్సులు కూడా ఇక్కడే ఆగుతాయి, ఆర్టీసీ వేరే ఉన్నా. ఇది కృష్ణదేవరాయలు గారు ఆయన అప్పట్లో నిర్మించిన టెంపుల్ ఫ్రెండ్ ఇది. దీన్ని రంగనాయకుల స్వామి టెంపుల్ అది. ఇటువంటి టెంపుల్స్ కృష్ణదేవరాయలు గారు అప్పట్లో 365 టెంపుల్స్ కట్టించారన్నమాట. ఆయన కట్టించిన కట్టడం అన్నమాట. అది చరిత్రాత్మకమైన కట్టడం. ఇలాంటివి టోటల్ 365 టెంపుల్స్ ఉన్నాయి. లోపలికి వెళ్ళడానికి లేదు, ఇక్కడికి వెళ్ళి ఏదో చేస్తున్నారనేసి క్లోజ్ చేశారు. ఈ రైట్ సైడ్లో ఉండేది ఆర్టీసీ బస్ స్టాండ్ ఫ్రెండ్స్. ఇది ఉదయగిరి ఆర్టీసీ. ఇక్కడ నుంచి బస్సులు వచ్చేది. యాక్చువల్గా ఇక్కడ ఇందాక చూసాం కదా, అదైతే ఓల్డ్ బస్ స్టాప్. అది ఆల్మోస్ట్ అక్కడే. ఇది ఫ్రెండ్స్ యాక్చువల్గా దుర్గం వెళ్ళే రూట్. ఇది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఉండి దుర్గం వెళ్ళే రూట్. దుర్గం మీన్స్ కొండ మీదకి వెళ్ళిపోవచ్చు. కొండ మీద బాగుంటుంది వ్యూ, బాగుంటుంది చూడటానికి. ఇది దుర్గం నర్సరీ. ఇది రైట్ సైడ్లో కనుక చూసారంటే మెరిట్స్. లెఫ్ట్ సైడ్లో ఫారెస్ట్. ఎందుకంటే ఆ కొండ కింద నుంచి కొండ కింద నుంచి ఉన్న మొత్తం ఫారెస్ట్ అది. దాన్ని ఇంకా ముందర మీద చూసి నైట్ టైంలో ఈ ఏరియాలో ఎలుగుబంట్లు ఎక్కువ వస్తాయి నైట్ టైంలో. సో అలవాటైన వాళ్ళు ఈ ఏరియాలో అయితే ఇబ్బంది లేదు, కానీ మనలాంటి వాళ్ళు ఇక్కడ ఈ ఏరియాలో తిరగాలంటే మన సబ్స్క్రైబర్స్, మా ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ వీళ్ళందరూ సీతారాంపురం ఉన్నాం మనం. ఇక్కడ నుండి బయలుదేరి భైరవకొనకు స్టార్ట్ అవుతాము. భైరవకొనకి స్టార్ట్ అయిపోయాము. అరౌండ్ 4 విలేజెస్ అనుకుంటా. 4 విలేజెస్ దాటాల్సి ఉంటుంది ఇక్కడ నుండి. లాస్ట్లో ప్రకాశం బార్డర్ వస్తుంది. మరి అక్కడి నుంచి వెళ్ళనిస్తారో లేదో తెలీదు, చూసుకొని ఇంకా వెళ్ళాల్సి ఉంటుంది. చిన్నట్టు ఉంటారు. ఇది మొత్తం అడవి ఫ్రెండ్స్. లెఫ్ట్ రైట్ సైడ్ రెండు మొత్తం అడవి. అడవిలో ఇక్కడ పెద్దగా ఏం ఉండవు, కాకపోతే చిన్న చిన్న జంతువులు. ఈ లెఫ్ట్ సైడ్లో కనుక చూసారంటే కృష్ణదేవరాయల వారు నిర్మించిన చెరువు ఫ్రెండ్స్ ఇది. అప్పట్లో పశువుల కోసం ఆయన పశువులకు నీళ్ళ కోసం కట్టించారనమాట. ఇది స్టిల్ ఇప్పటికీ ఎంత పెద్ద ఎండాకాలమైనా కొద్దిగా గొప్ప వాటర్ ఉంటాయి ఫ్రెండ్స్. ప్రజెంట్ ప్రకాశం నెల్లూరు బార్డర్ ఫ్రెండ్ ఇది. మా వాళ్ళు పర్మిషన్ అడిగారు, ఓకే అనేసారు పోలీసులు. కానీ జాగ్రత్తలు తీసుకోండి, జాగ్రత్తగా వెళ్ళండి, జనరల్ ఇన్స్ట్రక్షన్సే.
డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మాస్కులు తీవాకండి అనేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. చెప్పేసి బయలుదేరాను. దగ్గర ఉన్న ఫ్రెండ్స్, మనం భైరవకొండకి దగ్గరలోనే ఉన్నాము. ఇక్కడ చెక్ పోస్ట్ ఉంది. ఆ చెక్ పోస్ట్లో టికెట్ తీసుకోవాలి. టికెట్ పర్ హెడ్ 10 రూపీస్. 10 రూపీస్ టికెట్ తీసుకునేసి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. బాగుంటుంది వ్యూ చూడండి. మొత్తం కొండ మీదకి ఎక్కుతున్నాము. ఆ వ్యూ చూడండి. మొత్తం ఫారెస్ట్. ఆ లెఫ్ట్ సైడ్లో మొత్తం లోయ ఫ్రెండ్స్. అది లెఫ్ట్ మొత్తం లోయది. మనమైతే కష్టమే, బట్ అలవాటు ఉన్న వాళ్ళైతే, రెగ్యులర్గా ఇక్కడ ఉండే వాళ్ళైతే ఇబ్బంది లేదు. మనం అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో జస్ట్ రీచ్డ్ భైరవకొండ. ఇక్కడ నుంచి అసలు వ్యూ చాలా బాగుంటుంది. చూడండి ఆ చెట్లు, పెద్ద పెద్ద చెట్లు. ఇక్కడ ఇవైతే మామిడి చెట్లు. ఇవి అప్పటి నుంచి ఎట్లా ఉన్నాయి, ఎంత పెద్ద మానులు అంటే అంత పెద్ద చెట్లు. ఇది చూడండి. అసలు ఎంత ఎండాకాలంలో వచ్చినా మనకు పెద్దగా ఎండ అనిపించదు ఇక్కడ. ఇది ఫ్రెండ్స్, ఇది వాటర్ ఫాల్స్. ఇది పై నుండి వాటర్ వస్తాయి. ఈ మధ్యలో కనిపించేది గుహలు. జూమ్ చేస్తున్నాం చూడండి. ఈ గుహల్లో అప్పట్లో ఋషులు ఆ గుహల్లో కూర్చొని తపస్సు చేసేవారంట. చూడండి ఎంత బాగుంటుందో. అసలు ఎట్లా చేశారో చూడండి. మొత్తం చెక్కింది, మొత్తం గుహలు మొత్తం. మనం బయలుదేరేసాము. ఇక్కడ నుండి బయలుదేరేసాము. ఇది వచ్చేసి ఈ భైరవకొండ అనేది ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలో ఉంది. నల్లమల ఫారెస్ట్ అన్నమాట ఇది. ఆ నల్లమల ఫారెస్ట్లో ఇది భైరవకొండ అనేది చూడటానికి. ఇక్కడ దుర్గాంబ ఆలయం ఉంది ఫ్రెండ్స్. అమ్మవారి విగ్రహం మీద ఆ కార్తీక పౌర్ణమి రోజు రాత్రి చంద్రకిరణాలు పడతాయి ఆ విగ్రహం మీద. ఆ చంద్రకిరణాలు పడేదే అసలు యాక్చువల్గా చూడాల్సిన వ్యూ అనమాట. అది ఆ రోజు ఏంటంటే ఆ శివరాత్రి అప్పుడు ఐ థింక్ అనుకుంటాను. ఆ టైంలో శివరాత్రి అప్పుడైతే వాటర్ ఫాల్ కూడా చాలా బాగా ఉంటుంది. వాటర్ ఫాల్ ఇందాక మనం చూసిన వ్యూలో ఆ వాటర్ ఫాల్ చాలా బాగుంటుంది, చూడాల్సిన వ్యూ. ఇప్పుడు చూడండి రైట్ సైడ్లో చూడండి అసలు ఆ కొండ, ఆ వ్యూ
మా దగ్గరలోనే మంచి మంచి వ్యూస్ చూడొచ్చు మీరు చూడాలంటే. వెతికి 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 ఎంతో మన జిల్లాలో మనం ఆంధ్రాని వదిలేసి మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎన్నో మంచి మంచి వ్యూస్ ఉన్నాయి. వర్షం పడుతుందని ఒక భయం వల్లే కొంచెం ఎక్కువసేపు స్పెండ్ చేయలేకపోయాము. వర్షం పడితే మళ్ళీ లైట్ ఫెయిల్ అయిపోయి అడవిలో ఘాట్లో రావడం కొంచెం భయం అనిపించింది. సో స్టార్టెడ్ ఎర్లియర్. ఇప్పుడు అసలు ఈ వ్యూ చూడండి. ఇందాక అనుకున్నాం కదా ఫ్రెండ్స్, శ్రీకృష్ణదేవరాయలు పశువుల కోసం తవ్వించిన చెరువు ఇప్పుడు చూడండి నీట్గా కనిపిస్తుంది. చూసారంటే చూడండి ఎప్పుడు వాటర్ ఉంటాయి. ఈ సంవత్సరంలో ప్రతిరోజు అసలు వాటర్ లేవు ఉండవు అన్న ఇదే ఉండదు ఫ్రెండ్స్. బయలుదేరేసాము ఉదయగిరి నుండి స్టార్ట్ అయిపోయి ఇప్పుడు ప్రజెంట్ దుత్తులు దాటాము. లైట్ ఫెయిల్ అయినందువల్ల అసలు ఏం లేదు. ఇక్కడ మంచి వర్షం పడింది. అరౌండ్ 2 hours సీతారాంపురం బ్లాక్ అయిపోయాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.